సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో అన్ని ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పూతలపట్టు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెనుక 4 మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద టపాకాయలు కాల్చడం కానీ గుంపులుగా మోహరించడం కానీ పూర్తిగా నిషేధించామన్నారు. ఎన్నికల కేంద్రానికి 100 మీటర్లకు ముందుగానే అందరినీ నిలిపివేసి కేవలం అభ్యర్థి వెనుక 4 మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రశాంత ఎన్నికలే మన లక్ష్యంగా చేస్తున్నాము. సో మీరు ఆల్రెడీ చూశారు, ఏవైతే సరే నామ్స్ ఫాలో అవ్వాలో 100 మీటర్స్ తర్వాత మనము అందరిని ఆపేయడము, ఎవరైతే నామినేషన్ ఫైల్ చేయాలో వాళ్ళతో ఆ క్యాండిడేట్ అభ్యర్థితో పాటు ఒక 4 మాత్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నామినేషన్ ఫైల్ చేసి తిరిగి రావడం జరుగుతుంది. సో మిగతా ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంసీసీ టీమ్స్ అండ్ కంప్లీట్గా మనకి ఎస్ఎస్బి ఏవైతే ఉన్నాయో సిఏపిఎఫ్స్ అలానే డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్, డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్తో కూడా మనం బందోబస్తు వేసుకున్నాము. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ.